జగ్గన్న చేతిలోని ఉలి చెక్కిన బాహుబలి. ఎవరెస్ట్ కోసం పుడమి తల్లి ఎన్ని పురిటి నొప్పులు పడిందో కదా. భూగర్భంలోని పొరల్ని, కడలి కడుపులోని అలల్ని చీల్చుకొని ఒక ఎవరెస్ట్ అవతరించినట్లు వెండి తెరపై ఒక అద్భుతం వెలుగులు విరజిమ్మింది. శ్రమ, పరిశ్రమ విజయానికి 2 బాహువులుగా మారితే, ఆ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగితే స్వర్ణోత్సవాలను జరుపుకున్న తెలుగు సినీ జగతికి దిక్కులు పిక్కటిల్లేలా, బాక్సాఫీసులు బద్దలయ్యేలా, అసాధ్యాల్ని సుసాధ్యాలుగా మార్చుకుంటూ ఒక ఉలి ఉరకలెత్తింది. కాలాన్ని చీల్చుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఆ సామ్రాజ్యం పేరు మాహిష్మతి. అవును, జగ్గన్న చేతిలోని ఉలి సృష్టించిన అద్భుతం బాహుబలి. బాహుబలి ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన కెరటాలు అంచనాలకు అందనంత, అవధులకు లొంగనంత ఆకాశమంత ఎత్తుకు ఎగిశాయి. బాహుబలి భారతీయ వెండితెరపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎన్నడూ చూడని ప్రేక్షకుల కళ్ళు దేవుడిలా చూశాయి. నేనెవర్ని అన్న బాహుబలి అరుపు నెరుపై ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనకు, రాజమౌళి మేధస్సుకు ఆకాశం పూలవర్షం కురిపిస్తే బాక్సాఫీసులు గనక వర్షం కురిపించాయి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని వినుము. బాల్యంలో ఎన్ని కలలు కన్నాడో రాజమౌళి అందరినీ తన కలల లోకంలోకి తీసుకెళ్లాడు. వెండి తెరపై రంగుల రాట్నాన్ని ఎంతందంగా తిప్పాడని, తర్కానికి అందని జానపద కథ ఖజానాగా మారితే, తరాలు మారిన బాల్యం కోరుకునే నజరానాలా ఈ బాహుబలి నిలిచిపోతుంది. ప్రతి మనిషికి బాల్యమున్నట్టే ప్రతి మనిషిలోనూ బాలుడుంటాడు. కలల అంచుల్ని పట్టుకుని కాసేపైన ఊగుతాడు. ఊహల ఊడల్ని పట్టుకొని అగాధాలని, లోయల్ని అవలీలగా దాటుతాడు. కాలాన్ని హేళన చేస్తూ కాల్పనిక బాహువులపై కైలాసగిరినైనా తరలిస్తాడు. ఈ రహస్యం రాజమౌళికి బాగా తెలుసు. అందుకే ఆయన ఆలోచన ప్రపంచంలోంచి ఒక మగధీరుడు దూసుకొచ్చాడు. ఈగ నుండి బాహుబలి దాకా ఈర్ష్య కూడా ఈర్ష్యపడేంత, విజయం కూడా విస్తుపోయేటన్ని విజయాలు తన సొంతం చేసుకున్నాడు. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవుడు, కట్టప్ప, దేవసేన, శివగామి, అవంతిక, ఎన్నెన్ని పాత్రలు, ఎన్ని పాత్రోచిత పాత్రలు మాహిష్మతి సామ్రాజ్యం కేంద్రంగా. సమర వ్యూహాల్ని, సంభ్రమ దృశ్యాల్ని, శృంగార సుగంధాల్ని, అంగార ప్రభంజనాల్ని అందంగా ఆవిష్కరించాడు రాజమౌళి. పచ్చ పొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. అంతేనా, కిలికిలి భాషతో గిలిగింతలు పెట్టాడు. తెలుగువారి హృదయాలపై అచ్చ తెలుగు పచ్చబొట్టు వేశాడు రాజమౌళి. ఒక్క అడుగుతో దిక్కులు పిక్కటిల్లేలా అభిమానుల్ని అలరించిన ఛత్రపతి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎంత అద్భుతం ఆ రూపం, ఆ నటన! దీటుగా తెరపై రాణించిన రాణా, నట సౌరభాలతో అలరించిన తమన్నా,
రాజరికపు గాంభీర్యంతో మెరసిన రమ్యకృష్ణ, సాటిలేని చిత్రరాజంగా రూపొందించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సగర్వంగా సమర్పించిన బాహుబలి. మనోహరి మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే. ప్రేక్షకులకు ఒకటే తెలుసు, రాజమౌళి తీసింది చూడడం. కాని రాజమౌళికి రెండు తెలుసు. ఒకటి శ్రమ, రెండు రమ. మనసారా అభినందనలు అందిస్తున్నాయి ఈటీవీ గామా. వందలు వేల మంది కష్టం, సంవత్సరాల శ్రమ, 24 శాఖల పరిశ్రమ, తెలుగు సినీ కళామతల్లి మెడలో వేసిన విజయహారం బాహుబలి. భళా భళా బాహుబలి. కర్నూలు కొండలు వర్ణరంజితమయ్యాయి. బల్గేరియా మంచు ప్రాంతాలు తెలుగువాడి టాలెంట్కి తెల్లబోయి బాహుబలికి తెల్లని తివాచీలు పరిచాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఏకంగా మాహిష్మతి సామ్రాజ్యాన్నే సృష్టించి మరీ ఇచ్చింది. బాహుబలి, భల్లాల దేవుడు, కండలు తిరిగిన దేహాలు, వనదేవత లాంటి తమన్నా అందాలు, కీరవాణి రాగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలిలో కట్టప్ప కట్టు బానిస. కట్టిపడేసే రాజమౌళి ప్రతిభ ముందు ప్రతి ప్రేక్షకుడు అందమైన అభిమాన బానిసే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇప్పుడు ప్రతి ప్రేక్షకుణ్ణి నిద్ర పట్టనివ్వని ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుందని ఆశిస్తూ, బాహుబలి టీంని అభినందిస్తూ ఈటీవీ ప్రేక్షకుల తరఫున, దుబాయ్ తెలుగు ప్రేక్షకులు, ప్రపంచంలోని తెలుగు వారందరి తరఫున బాహుబలి టీంకు పలుకుతున్నాం జేజేలు. జై మాహిష్మతి, జయ హో బాహుబలి. రాజమౌళి గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ బాహుబలి టీమ్ కి అవార్డు ని ప్రెజెంట్ చేయడానికి బాపినేడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కృష్ణరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపినేడు గారు టు ప్లీజ్ డూ ద ఆనర్స్. మాన్వి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాన్వి గారు, గల్ఫ్ ఆంధ్ర అవార్డ్స్ అధినేత త్రిమూర్తుల కేసరి గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆల్సో రిక్వెస్టింగ్ ఏకేఎస్ మీడియా అశోక్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్, ఆదం జనరల్ మేనేజర్, జరూనీ ఫ్యామిలీ నుంచి శ్రీ మహమ్మద్ ఇస్మాయిల్ అల్ జరూనీ, జుమ్ ఫ్యామిలీ నుంచి జసీం హసన్ జుమా, జేఎంఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, సో ఇప్పుడు పిలిచేద్దామా బాహుబలి టీమ్ ని. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మెచ్చినటువంటి బాహుబలి టీమ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ ప్రొడ్యూసర్స్ శోభు గారు అండ్ ప్రసాద్ గారు, ప్రభాస్, రాణా అండ్ తమన్నా. కృష్ణరాజు గారు మొమెంటోస్ ని ప్రెజెంట్ చేస్తారు. మూవీ ఆఫ్ ద ఇయర్ బాహుబలి అవార్డ్ ని శోభు గారికి అండ్ ప్రసాద్ గారికి ప్రెజెంట్ చేస్తున్నారు. చెక్కు చెదరని చిరునవ్వుకి చిరునామా శోభు గారు అండ్ ప్రసాద్ గారు. కృష్ణరాజు గారు ప్రెజెంటింగ్ ది అవార్డ్ టు తమన్నా అండ్ టు రాణా గారు, బళ్ళాల దేవుడు అండ్
అండ్ రెబల్ స్టార్ టు యంగ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు టు అమరేంద్ర బాహుబలి ప్రభాస్. ఏది అందరూ ఒక్కసారి అందామా? జై బాహుబలి, జై బాహుబలి. This is indeed a proud moment for Gamma Awards being associated with Bahubali. బాహుబలి అనేటువంటి సినిమా కేవలం ఒక రీజనల్ మూవీ కాదు, దాని రేంజ్ స్థాయి మారిపోయింది. రాజమౌళి గారు ఆ రేంజ్కి తీసుకెళ్లారు ఆ సినిమాని. సో ఇప్పుడు మాటలు విందామా? Good evening, everyone. Good evening, Dubai. It's really nice to be here and receive this wonderful honor from ETV. We actually started our careers in ETV, so it's really wonderful thing that we are being honored here on the same stage. And so I thank ETV for this wonderful felicitation. Thank you so much. Thank you, everyone. Good evening, everyone. I would like to thank Gamma and ETV for hosting us here in Dubai. It's a great show. Thank you. ఓకే, తమన్నా. గుడ్ ఈవినింగ్ దుబాయ్. ఐ నో అందరికీ చాలా చల్లేస్తుంది, నాకు కూడా. కానీ ఇక్కడ మా కోసం వెయిట్ చేసినందుకు, ఈ షోని చూడనందుకు అండ్ గివింగ్ us so much love and support means a lot to all of us. Thank you for this honor for Bahubali. I feel Bahubali as a film itself is an award to any actor to be a part of. So very lucky to be a part of a film like this. And thank you Gamma Awards, thank you ETV for calling us here, and we're very happy to be a part of tonight. Thank you. రాణా. దుబాయ్లో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది నా చేతిలోకి కృష్ణరాజు గారికి ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ చేయాల్సింది గామా అవార్డ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ అస్. ఈ పాత్ర ఇచ్చినందుకు రాజమౌళి గారికి, ఈ సినిమా నిర్మించినందుకు శోభు ప్రసాద్ గారికి, రాఘవేంద్రరావు గారికి, నన్ను సినిమాలో చంపకుండా వదిలేసినందుకు బాహుబలి ప్రభాస్కి, కానీ నా దగ్గర నుంచి తమన్నాను లాక్కున్న తమన్నాకి, ఈ సినిమా చూసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే, ప్రభాస్. Hi darlings. Hi Dubai. Good evening. Gamma Awards. Thanks. లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా ఇచ్చి రాజమౌళి. కాకపోతే రాజమౌళి గారికి చెప్పాలంటే ఒక 15 రోజులు కంటిన్యూస్గా మాట్లాడినా సరిపోదు. కానీ మన ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాహుబలి బడ్జెట్ వేసుకున్నారు. ఫస్ట్ ఓన్లీ 1 పార్ట్, తర్వాత స్టోరీ ఎలా అయ్యి ఎమోషన్స్ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ని ఎలాబరేట్గా వచ్చేసరికి పార్ట్ 1 పార్ట్ 2 అయింది. టోటల్ బడ్జెట్ వేసుకుంటే అసలు అప్పుడు దాకా తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమాలో కూడా లేని బడ్జెట్ వచ్చింది. అండ్ రాజమౌళి గారి హిస్టరీ ప్రకారం ఎప్పుడు అనుకున్న దానికంటే డబుల్ అయింది, అందరికీ తెలుసు. సో రాజమౌళి గారు ఆయనకి అంత డౌట్ వచ్చి, సార్ ఇది ఒక స్టాటిస్టిక్స్ పరంగా లేదు, ఇది మనం అనుకున్నట్టు రాదు, ఇది సినిమా చేయలేమేమో సార్, ఇట్స్ ఒకసారి స్టార్ట్ అయితే విజువల్ ఇది సినిమా ఇలాగే తీయాలి, మళ్ళీ మధ్యలో అటు ఇటు పెట్టకూడదు. సో ఐ థింక్ వేరే కథ చేద్దాం సార్, ప్రభాస్ నా ఫ్రెండే, పర్లేదు అర్థం చేసుకుంటాడు, విల్ డూ అ బాక్సింగ్ స్టోరీ, చాలా మంచి కథ ఉంది, చేద్దాం అంటే. ఐఎమ్ వరీడ్ అబౌట్ ది బడ్జెట్, ఎందుకంటే ఇట్స్ టూ రిస్కీ, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ. ఇది ఒకసారి ఆలోచించండి సార్ అంటే శోభు గారు అండ్ ప్రసాద్ గారు సైడ్, లేదండి కథ అదిరిపోయింది, ఎంత రిస్క్ అనేది చేద్దాం, దీన్ని హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్దాం, కలిస్తే దీనికి మీరు రిస్క్ చేయండి, దిస్ ఫిల్మ్ విల్ వర్క్, విల్ పుట్ ఆల్ ది రిస్క్ అని చెప్పి దీస్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ వేర్ బిహైండ్ ది బాహుబలి. చాలాసార్లు చెప్దాం అనుకున్నాం మనం కొంచెం. సో Rajmouli is the greatest. He is behind everything, this film. But
స్టిల్ ఆయన్ని బ్యాక్ బోన్గా సపోర్ట్ చేసింది దీస్ ప్రొడ్యూసర్స్. సో ఐ వాంట్ థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాన్స్. గుడ్ నైట్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్, రాణా, తమన్నా అండ్ శోభు గారు, ప్రసాద్ గారు అండ్ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ.